హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో మనం చెప్పుకోబోయే టాపిక్ హౌ టు ప్రిపేర్ ఈసెట్ ఎగ్జామ్. సో ఈసెట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ వీడియోలో గేట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. దాని యొక్క సిలబస్ అండ్ మార్క్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. ఈరోజు మనం ఈసెట్ ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈసెట్ ఎగ్జామ్ అంటే జనరల్గా డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ 3 years లేదా 3.5 years వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి ఈ ఈసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అండ్ రాసి వాళ్ళు ఆ డిగ్రీ ఏదైతే ఉందో ఆ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు. అండ్ వీళ్ళే కాకుండా కొంతమంది అగ్రికల్చరల్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఈ ఈసెట్ రాసి డైరెక్ట్గా ఇంజనీరింగ్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, సో మనం కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ డిప్లొమా నుంచి ఇంజనీరింగ్కి వెళ్తున్న వాళ్ళ మీద ఫోకస్ చేద్దాము. అండ్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన అన్ని బేసిక్ వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో ఈసెట్ ఎగ్జామ్ 2021 ఇవి 22 days, ఎగ్జాక్ట్గా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇవి 22 days. సో అంటే సుమారుగా ఈ డేట్లో మనకి ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అవుతాయి అని ఒక 22గా ఊహించి రాయడం జరిగింది. సో అవి ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. సో 2021లో ఫిబ్రవరి 2nd వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరి. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి సబ్మిట్ చేయాలి, 3rd వీక్ ఆఫ్ మార్చ్. సో 3rd వీక్ ఆఫ్ మార్చ్ నుంచి అప్లికేషన్లు సబ్మిట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అది 1st వీక్ ఆఫ్ ఏప్రిల్. అండ్ హాల్ టికెట్స్ అవైలబిలిటీ ఎప్పటి నుంచి హాల్ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి, 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్. అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సో టెంటేటివ్గా 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్, అంటే ఏప్రిల్లోనే ఎగ్జాము మనకు ఉండొచ్చు. అండ్ ఆన్సర్ కీస్ ప్రిలిమినరీగా ఎప్పుడు వస్తాయి, 4th వీక్ ఆఫ్ ఏప్రిల్లో వస్తాయి. అండ్ ఫైనల్ డేట్ ఆఫ్ అబ్జెక్షన్, సో ఏమైనా ఈ ఆన్సర్ కీ వచ్చినప్పుడు అబ్జెక్షన్స్ అవి రేస్ చేస్తారు కదా, సో అది కూడా 4th వీక్ ఆఫ్ ఏప్రిల్. సో ఫైనల్ ఆన్సర్కి 4th వీక్లో వస్తుంది. అండ్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారో అది కూడా 4th వీక్లోనే. ర్యాంక్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, 1st వీక్ ఆఫ్ మేలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అది 2nd వీక్ ఆఫ్ మే. సో ఇవి 22 days. నోటిఫికేషన్ 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకు వస్తుంది. అండ్ ఫైనల్గా కౌన్సిలింగ్ ఏమో 2nd వీక్ ఆఫ్ మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ ఏమో 4th వీక్ ఆఫ్ ఏప్రిల్లో మనకి ఈ ఎగ్జామ్ అనేది 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్లో 22గా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 200 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 200 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఎన్ని మార్క్స్కి, 200 మార్క్స్కి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కింగ్. ఓకే, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అవి ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మనకి ఆ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దాని కిందన మల్టిపుల్ చాయిస్ కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. అందులో మనం కరెక్ట్ అయిన ఆన్సర్ని చూస్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జామ్ మోడ్. సో ఎగ్జాము ఎలా ఉంటుంది అంటే ఆన్లైనా లేదా ఆఫ్లైనా అనేది మనకి ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. సో ఆన్లైన్ ద్వారా మాత్రమే ఎగ్జామ్ రాయాలి.
ఏ లాంగ్వేజెస్లో ఉంటాయి? సో లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఈ ఎగ్జామ్ మొత్తం ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంతసేపు? సో ఎగ్జామ్ అనేది 3 అవర్స్, అది 10 నుంచి 1 PM వరకు ఉంటుంది. సో ఇది కూడా టెంటేటివ్, సో అది అప్పటికప్పుడు మారిపోతూ ఉండొచ్చు, కానీ ఎగ్జామ్ డ్యూరేషన్ మాత్రం 3 అవర్స్. మార్క్స్ స్కీమ్ ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉందో అంటే ఈ మార్క్స్, ఈ 200 మార్క్స్ ఎలా డివైడ్ చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ ఉంటాయి, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్, అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్టు అంటే ఎవరి స్ట్రీమ్ అయితే వాళ్ళు, మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్, కెమికల్ అయితే కెమికల్, అండ్ ఈసీ అయితే ఈసీఈ, ట్రిపుల్ ఏ అయితే ట్రిపుల్ ఏ. సో వాళ్ళ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అది 100 మార్క్స్కి ఉంటుంది. మిగతావన్నీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా 100 ప్లస్ ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అది 100. సో టోటల్ 200 మార్క్స్. ఓకే, సో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మనం కొన్ని పాయింట్స్ రాసుకున్నాం. సో అదేంటి? ఫర్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఏ క్యాండిడేట్ మస్ట్ నో ది సిలబస్. ఫస్ట్ ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ క్యాండిడేట్ ఆ ఎగ్జామ్ గురించి, సిలబస్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. రెండోది, ఫాలో ది సిలబస్ ప్రొవైడ్ బై ది ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ. అంటే మనకి తెలిసిన సిలబస్ కాకుండా ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక సిలబస్ రిలీజ్ చేస్తారు. సో ఆ సిలబస్ ప్రకారమే ఫాలో అవ్వాలి. సో మనకు తెలుసు కదా అని చెప్పి వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే సో అది అందులో రాకపోవచ్చు. అందుకోసమే డిప్లొమా అయినా సరే మనం ఆ ఏదైతే సిలబస్ ఇచ్చారో దాన్ని మనం బాగా ఫాలో అవ్వాలి. నో ది ఎగ్జామ్ ప్యాటర్న్ టు నో అబౌట్ క్వశ్చన్ వెయిటేజ్, మార్క్స్ వెయిటేజ్, మార్కింగ్. సో మనం ఒకసారి సిలబస్ తెలుసుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఇందాక చెప్పుకున్నాం కదా 200 మార్క్స్ ఉంటాయి 200 క్వశ్చన్స్కి. సో ఒక్కొక్క దాని నుంచి వస్తాయి. సో ఫిజిక్స్ మనకి 25, కెమిస్ట్రీ 25, అండ్ మ్యాథ్స్ 50, అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. అందులో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, సో అవి కూడా నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఆ వెయిటేజ్ అనేది క్లియర్ కట్గా ఉండాలి. అప్పుడే మనం ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని మీద ఫోకస్ చేయొచ్చు ఈజీగా, అండ్ మార్క్స్ కూడా గెయిన్ చేయొచ్చు. అనవసరంగా వేరే టాపిక్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అది తప్పకుండా ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఏ సబ్జెక్ట్కి మనం ఎంత టైము స్పెండ్ చేస్తున్నాము, సో ఆ వెయిటేజ్ ప్రకారం మనం ఫాలో అవుతూ ఉండాలి. అంటే ఏంటి, ఒక పక్కా ప్లానింగ్, అంటే ఒక స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. క్యాండిడేట్ మస్ట్ ప్రిపేర్ ఏ బ్యాలెన్స్డ్ స్టడీ షెడ్యూల్. సో మనం అనుకున్నాం కదా, ఒక బ్యాలెన్స్డ్ స్టడీ షెడ్యూల్ మనం తయారు చేసుకోవాలి. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాము ఏప్రిల్ నెలలో వస్తుంది. సో ఇది జనవరి మంత్, అంటే మనకి హార్డ్లీ 3 months ఉంది. సో ఈ 3 months లేదా ఈ 2 months ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత బాగా మనం ఎగ్జామ్కి అటెండ్ అవ్వగలం. డివైడ్ ది టైమ్ టు ఈ సబ్జెక్ట్ అకార్డింగ్ టు డిఫికల్టీ లెవెల్. సో మనం ఈ టైం షెడ్యూల్ ప్రిపేర్ చేసినప్పుడు ఏది డిఫికల్టీగా ఉంది, ఏది ఈజీగా ఉంది, సో దాన్ని బట్టి డిఫికల్టీగా ఉన్న సబ్జెక్ట్కి ఎక్కువ టైం స్పెండ్ చేసి, అండ్ కొంచెం ఈజీ అయిందని తక్కువ స్పెండ్ చేయాలి టైము. ఆల్వేస్ గివ్ మోర్ టైమ్ టు డిఫికల్ట్ సబ్జెక్ట్స్. మనం అనుకున్నాం కదా, ఎక్కడైతే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి ఎక్కువ టైం అనేది మనం అలాట్ చేస్తూ ఉండాలి. మేక్ ఏ క్యాలెండర్ విచ్ ఫోకస్ ఆన్ ది కవరేజ్ ఆఫ్ ది టాపిక్స్ అండ్ రివిజన్. సో మనం క్యాలెండర్ పెట్టుకున్నప్పుడు ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాము, అండ్ మళ్ళీ ఆ టాపిక్ ఎప్పుడు రివైజ్ చేస్తాము అనేది కూడా ఒక షెడ్యూల్. అంటే సపోజ్ మనం ఈ వారం ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ అవుతున్నాము.
సో దాన్ని మళ్ళీ మనం రివిజన్ చేయడానికి మనం షెడ్యూల్లో స్కోప్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎలా ఇంక్లూడ్ చేయాలి. ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ గ్యారంటీగా ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ 10 క్వశ్చన్ పేపర్స్. సో ఎప్పుడైతే మనం 10 క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అయ్యామో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారో కూడా తెలుస్తుంది. సో అప్పుడు మనం క్లియర్ కట్గా దాని మీద ఫోకస్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఆల్వేస్ గో త్రూ ది ప్రీవియస్ పేపర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ది క్యాండిడేట్ టు గెట్ ది మార్కింగ్ స్కీము ఎలా ఉంటుందో అది కూడా వస్తుంది. అండ్ ప్రిపేర్ షార్ట్ నోట్స్. సో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం ఒక సబ్జెక్ట్ మనం చేస్తూ ఉన్నాము, ప్రిపేర్ అవుతున్నాం, అప్పుడు ఏవైతే హైలైట్ పాయింట్స్ ఉన్నాయో ఒక నోట్స్ తీసుకొని జస్ట్ మీరు ఆ హైలైట్ పాయింట్స్ని రాసుకుంటే మనం రివిజన్ చేసినప్పుడు ఓన్లీ ఆ హైలైట్ పాయింట్స్ ఏదైతే ఉన్నదో అది చదువుకుంటే చాలు. ఓకే, సో మనం మొత్తం చదవాల్సిన అవసరం అనేది ఉండదు. ఆ నోట్స్ వల్ల అంత యూజ్ఫుల్గా ఉంటుంది. ఆల్వేస్ కీప్ ఏ సెపరేట్ నోట్బుక్ ఫర్ ప్రిపరేటరీ ఎంట్రన్స్ ఎగ్జామ్. మనం అనుకున్నాం కదా, సెపరేట్ నోట్బుక్ ఈ ప్రిపరేషన్కి మనం ఉంచుకోవాలి. మేక్ ఏ షార్ట్ నోట్స్. సో క్యాండిడేట్స్ నీడ్ టు మేక్ ఏ షూర్ దట్ దే ప్రిపేర్ నోట్స్ ఫ్రమ్ ది ఆథెంటికేట్ సోర్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం రాసుకుంటున్నాము అంటే ఏమవుతుంది అంటే మనం ఆథెంటికేట్ సోర్స్ నుంచే మనం రాసుకుంటున్నాము ఆ డేటా మొత్తం. సో వేరే వేరే సోర్స్ నుంచి కాకుండా. అండ్ ఫైనల్గా ఏంటి అంటే అటెంప్ట్ ది మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్లో ఎక్కువ అటెంప్ట్ అవ్వాలి. ఎందుకు అంటే అటెంప్ట్ చేయాలి అంటే మనకి ఎంతవరకు వచ్చింది అనేది ఇందులోనే తెలుస్తుంది. ఎందుకు అంటే ఒకసారి మనం బుక్ చదువుతున్నప్పుడు మనకు వచ్చు అనే ఫీలింగ్లో ఉంటాం. వన్స్ మనం చదవకుండా రాస్తూ ఉన్నప్పుడు, చూడకుండా రాస్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది మనకి ఏం వచ్చు ఏం రాదు అనేది. సో అందుకోసమే మాక్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అది ప్రీ ఫైనల్ ఎగ్జామ్లా ఉంటుందన్నమాట. సో అందుకోసమే మాక్ టెస్ట్ మనం ఎక్కువ అటెంప్ట్ అయితే మనకి అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మన ప్రిపరేషన్ కూడా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఈసెట్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సిలబస్ ఏదైతే ఉందో దానిలో ఎలా మార్క్స్ అలొకేట్ చేస్తారు. మనం ఈ 2020 ఏదైతే ఉందో, సో ఈ 2020 లాస్ట్ ఇయర్ 2020 పేపర్ ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఏ క్వశ్చన్కి, ఏ సబ్జెక్ట్కి, ఏ టాపిక్కి ఎలా మార్క్స్ ఇచ్చారు, ఎలా క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి అనేది మనం డివైడ్ చేసుకున్నాము. సో అందులో మనం ఏవేవి టాపిక్స్ నుంచి వచ్చాయో చూద్దాం. సో ఫస్ట్గా మనం ఈ కెమిస్ట్రీ ఏదైతే ఉందో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మనం చూసుకున్నది ఏంటి అంటే అటామిక్ స్ట్రక్చర్ 3 మార్క్స్, కెమికల్ బాండింగ్ 2 మార్క్స్, సొల్యూషన్ 3 మార్క్స్, యాసిడ్ అండ్ బేసెస్ 2, ఎలక్ట్రో కెమిస్ట్రీ 4, వాటర్ టెక్నాలజీ 3, కరోజన్ 2, పాలిమర్స్ 3, ఫ్యూయల్స్ 1 అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 2. సో ఇవి మనకి కెమిస్ట్రీలో వచ్చే టాపిక్స్ అండ్ అవి మనకు వచ్చే మార్క్స్. సో ఇందులో మనం దాన్ని బేస్ చేసుకొని మన స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి అనేది ఈ కెమిస్ట్రీ చదివినప్పుడు మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని వస్తాయి అనేది మనం చూద్దాం. సో మ్యాట్రిసెస్లో 5 మార్క్స్ వస్తాయి అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ 2 మార్క్స్ అండ్ ట్రిగ్నోమెట్రీలో 10 మార్క్స్, కాంప్లెక్స్ నెంబర్స్ 2 మార్క్స్ అండ్ అనలిటికల్ జామెట్రీ 6 మార్క్స్ అండ్ డిఫరెన్షియల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ 10 మార్క్స్, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ 8 మార్క్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 7 మార్క్స్. సో టోటల్ 50 మార్క్స్. కెమిస్ట్రీ 25 ప్రీవియస్గా చూసాము. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో కెమిస్ట్రీ 25 మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్లో 50 మార్క్స్. ఓకే, సో మనం ఇదన్నీ కూడా నేను గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది. ఇందులో ఏమైనా స్లైట్ 1 or 2 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు. సో ఇది ప్రీవియస్
పేపర్స్ని కొంచెం డీటెయిల్గా స్టడీ చేసి నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ కూడా మనకి 25 మార్క్స్. సో 25 మార్క్స్లో మనకి యూనిట్ అండ్ డైమెన్షన్స్లో 2 మార్క్స్, అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ 2 మార్క్స్, కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ 6 మార్క్స్, వర్క్ పవర్ ఎనర్జీ 3 మార్క్స్, అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకాస్టిక్స్ 5 మార్క్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ 5 మార్క్స్, మోడర్న్ ఫిజిక్స్ 2 మార్క్స్. సో టోటల్ 25 మార్క్స్. సో మనం ఇప్పటివరకు కెమిస్ట్రీ చూసుకున్నాం, మ్యాథమెటిక్స్ చూసుకున్నాం, అండ్ ఫిజిక్స్ చూసుకున్నాం. సో ఈ ఏవైతే స్లైడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన స్లైడ్ షేర్ అకౌంట్లో ఉన్నాయి. సో మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా ఉపేంద్ర కుమార్ మల్లా, సో మన స్లైడ్ షేర్ అకౌంట్. సో మీరు అందులోకి వెళ్తే మీకు ఈ ప్రజెంటేషన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, అందులో కూడా మీరు ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది దొరుకుతుంది. సో ఇప్పటికీ మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ మార్క్స్ ఎలా వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుంచే ఏ టాపిక్స్ అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంజనీరింగ్ 100 మార్క్స్ మనం ఏ స్ట్రీమ్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చెప్పుకోబోయేది మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్లో 100 మార్క్స్కి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం. సో వర్క్షాప్ టెక్నాలజీ చూసుకుంటే 13 మార్క్స్, వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండరీ అండ్ కన్వెన్షనల్ ఇన్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్లో కన్వెన్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి 14 మార్క్స్. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్ 12 మార్క్స్, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ 11 మార్క్స్, థర్మోడైనమిక్స్ 12 మార్క్స్, హైడ్రాలిక్ మెషిన్స్ అండ్ న్యూమాటిక్స్ 9 మార్క్స్, స్టీమ్ బాయిలర్స్, నాజిల్స్ అండ్ టర్బైన్స్ 8 మార్క్స్, రిఫ్రిజిరేషన్ 4 మార్క్స్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ 10 మార్క్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 7 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్. సో దీన్ని బట్టి మీరు ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ ఆ ఎగ్జామ్ స్టడీ ప్లాన్ ఏంటి అనేది మీరు చూస్ చేసుకొని ఈజీగా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రీమ్ ఏంటి అంటే కెమికల్ ఇంజనీరింగ్. సో కెమికల్ ఇంజనీరింగ్లో మెటీరియల్ టెక్నాలజీ 6 మార్క్స్, కెమికల్ ప్రాసెస్ ప్రిన్సిపల్స్ 9 మార్క్స్, అండ్ ఆర్గానిక్ కెమికల్ టెక్నాలజీ 8 మార్క్స్, ఇన్ఆర్గానిక్ కెమికల్ టెక్నాలజీ 8 మార్క్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ 9 మార్క్స్, హీట్ ట్రాన్స్ఫర్ 10 మార్క్స్, మెకానికల్ యూనిట్ ఆపరేషన్స్ 8 మార్క్స్, థర్మోడైనమిక్ అండ్ రియాక్షన్ ఇంజనీరింగ్ 10 మార్క్స్, మాస్ ట్రాన్స్ఫర్ 9 మార్క్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ 8 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ 8 మార్క్స్, అండ్ ఎనర్జీ టెక్నాలజీ అండ్ ప్లాంట్ ఆపరేషన్స్ 7 మార్క్స్. సో ఇలాగ మనం కెమికల్ ఇంజనీరింగ్కి 100 మార్క్స్ ఎలా వస్తాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తాయి. ఓకే, సో నేను యాక్చువల్గా మెకానికల్ అండ్ మిగతాయి కూడా కవర్ చేశాను, ఇందులో కెమికల్ కూడా ఉంది. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్లో మనకి ఏ టాపిక్స్ ఎలా వస్తాయి అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి, థియరీ ఆఫ్ స్ట్రక్చర్ నుంచి 20 మార్క్స్ వస్తాయి, అండ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ నుంచి 20 మార్క్స్ వస్తాయి, సర్వేయింగ్ నుంచి 15 మార్క్స్ వస్తాయి, హైడ్రాలిక్ నుంచి 15 మార్క్స్ వస్తాయి, అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ నుంచి 10 మార్క్స్ వస్తాయి. సో టోటల్ 100 మార్క్స్. ఇది సివిల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ పేపర్. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి. సో సిఎస్సిలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 8 మార్క్స్, మైక్రో ప్రాసెసర్ 10 మార్క్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ 10 మార్క్స్, అండ్ సి అండ్ డేటా స్ట్రక్చర్ 10 మార్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ 10 మార్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ 12 మార్క్స్, అండ్ RDBMS 10 మార్క్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++ 10 మార్క్స్, జావా ప్రోగ్రామింగ్ 10 మార్క్స్, అండ్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ అండ్ ADO.NET 10 మార్క్స్. సో ఇవి మనకి 100 మార్క్స్ సిఎస్సి. ఓకే, నెక్స్ట్ ఈసీఈ అండ్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనకి 100 మార్క్స్ ఎలా వస్తాయి, సో అవి కూడా మనం చూసుకుందాం. ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ 15 మార్క్స్, సర్క్యూట్స్ థియరీ 8 మార్క్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 10 మార్క్స్,
ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ 10 మార్క్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ 15 మార్క్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ 10 మార్క్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 10 మార్క్స్, మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్ 10 మార్క్స్, ఆడియో వీడియో సిస్టమ్స్ 5 మార్క్స్, డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ 7 మార్క్స్. ఇవి టోటల్ 100 మార్క్స్. సో నేను ఎందుకింత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే మీరు ఎక్కువ ఏవైతే మార్క్స్ వస్తున్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్, అండ్ తక్కువ ఏవైతే వస్తున్నాయో వాటిని సెకండ్ కాన్సన్ట్రేషన్గా మీరు ఉంచుకుంటారని చెప్పి నేను ఈ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చదవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ట్రిపుల్ ఈ గురించి తెలుసుకుందాం. ట్రిపుల్ ఈలో 100 మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి? సో ఇందులో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 7 మార్క్స్, అండ్ డీసీ జనరేటర్ 4 మార్క్స్, డీసీ మోటార్ 4 మార్క్స్, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ 4 మార్క్స్, ఏసీ సర్క్యూట్స్ 5 మార్క్స్, ట్రాన్స్ఫార్మర్స్ 7 మార్క్స్, అండ్ ఆల్టర్నేటర్స్ 3 మార్క్స్, సింక్రనోమస్ మోటార్స్ 3 మార్క్స్, 3 phase ఇండక్షన్ మోటార్ 4 మార్క్స్, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ 2 మార్క్స్, అండ్ జనరేటింగ్ స్టేషన్స్ 5 మార్క్స్, పవర్ స్టేషన్స్ 5 మార్క్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 10 మార్క్స్, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ 8 మార్క్స్, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ 4 మార్క్స్, అండ్ సెమీ కండక్టర్ డివైజెస్ 3 మార్క్స్, యాంప్లిఫైర్స్ 2 మార్క్స్, ఆసిలేటర్ 2 మార్క్స్, అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 4 మార్క్స్, పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ 4 మార్క్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ 6 మార్క్స్, కన్వర్టర్, ఏసీ రెగ్యులేటర్స్, చోపర్స్, ఇన్వర్టర్స్ అండ్ సైక్లో కన్వర్టర్స్ 6 మార్క్స్, మైక్రో కంట్రోలర్ 4 మార్క్స్. సో ఇవి మనకి ట్రిపుల్ ఈలో 100 మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. నెక్స్ట్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఇందులో 100 మార్క్స్ ఎలా డివైడ్ అవుతాయి? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 6 మార్క్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ సో 5 + 4 9 మార్క్స్, ఎలక్ట్రానిక్స్ 12 మార్క్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 10 మార్క్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 8 మార్క్స్, ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ 14 మార్క్స్, ప్రాసెస్ కంట్రోల్ 14 మార్క్స్, కమ్యూనికేషన్ అండ్ లీనియర్ ఐసీ అప్లికేషన్స్ 8 మార్క్స్, అనలిటికల్ అండ్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ 11 మార్క్స్, మైక్రో కంట్రోలర్ అండ్ పిఎల్సీస్ 8 మార్క్స్. సో ఇది మనకి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మనకి ఏ టాపిక్ నుంచి మార్క్స్ వస్తాయి అనేది. నెక్స్ట్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. సో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో మనకి ఎలా వస్తాయి 100 మార్క్స్ అంటే ఎలిమెంటరీ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ 5 మార్క్స్, ఫ్యూయల్ రిఫ్రాక్టరీస్ అండ్ పైరోమెట్రీ 6 మార్క్స్, మెటలర్జికల్ థర్మోడైనమిక్స్ 8 మార్క్స్, ఫిజికల్ మెటలర్జీ 11 మార్క్స్, హీట్ ట్రీట్మెంట్ టెక్నాలజీ 12 మార్క్స్, ఫెర్రస్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ 12 మార్క్స్, నాన్ ఫెర్రస్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ 10, మెటీరియల్ టెస్టింగ్ 8, మెకానికల్ మెటలర్జీ 10, ఫౌండరీ టెక్నాలజీ 9, వెల్డింగ్ టెక్నాలజీ 9. సో టోటల్ మనకి ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 100 మార్క్స్ ఇలా వస్తాయి. ఓకే, సో లాస్ట్ స్లైడ్ మైనింగ్ ఇంజనీరింగ్. సో మైనింగ్ ఇంజనీరింగ్లో మనకి ఎలా వస్తాయి 100 మార్క్స్? ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్ 13 మార్క్స్, మైనింగ్ జియాలజీ 12 మార్క్స్, మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ కోల్ 10 మార్క్స్, మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ మెటల్ 10 మార్క్స్, మైన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1 7 మార్క్స్, మైన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 2 8 మార్క్స్, మైన్ సర్వేయింగ్ 15 మార్క్స్, మైనింగ్ మిషనరీ 1 7 మార్క్స్, మైనింగ్ మిషనరీ 2 8 మార్క్స్, మైనింగ్ లెజిస్లేషన్ అండ్ మేనేజ్మెంట్ 10 మార్క్స్. సో టోటల్ మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 100 మార్క్స్. సో ఇవి కొన్ని డిపార్ట్మెంట్స్ లేదా కొన్ని స్ట్రీమ్స్
ఇంజనీరింగ్ సంబంధించిన 100 మార్క్స్ ఎలా వస్తాయి అనేది. సో ఆల్రెడీ ఫిజిక్స్ చెప్పుకున్నాం, మ్యాథమెటిక్స్ చెప్పుకున్నాం, కెమిస్ట్రీ చెప్పుకున్నాం, అండ్ ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయింది. సో దీన్ని బట్టి మీరు మనం ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పుకున్నాము అంటే వేటికి ఏ టాపిక్స్కి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అండ్ ఏ టాపిక్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, సో దాన్ని బట్టి మనం స్టడీ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అవుతుందని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ ప్రజెంటేషన్ మొత్తం కూడా మనకి స్లైడ్స్ లేయర్లో అకౌంట్లో ఉంటుంది, దానిలోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టాపిక్స్ మొత్తం కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ ఈ ఈసెట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. తక్కువ డ్యూరేషన్ ఉంది, సో ఎక్కువ టైం స్పెండ్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ సంపాదించండి అండ్ మంచి కాలేజీలో సీటు పొందండి. అండ్ ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.